ములుగు జిల్లా వెంకటాపురంలో యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి సమయంలో అడుగు మేర వంతెన కుంగిపోయింది. అది గమనించిన స్థానికులు అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వంతెన కూలిపోయే అవకాశం ఉండడంతో వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. వంతెనకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వంతెన కూలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇరువైపులా చాలా భారీగా వాహనాలు ఆగిపోయినారు. ప్రత్యామ్నాయ మార్గం ఏమన్నా ఉందా? ఆ ట్రాఫిక్ ఎలా క్లియర్ చేస్తున్నారు? అధికారులు ఏమన్నా ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, ములుగు జిల్లా వెంకటాపురం నుండి భద్రాచలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. వెంకటాపురం మండలం యాకన్న గూడెం శివార్లోని రాళ్లవాగు బ్రిడ్జి కుంగిపోవడంతోనే ఈ నేపథ్యంలో రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవర్ రోడ్ లో ఇసుక లారీలతో ప్రధాన రహదారిపై 2 ఫీట్ల మేర బ్రిడ్జి కుంగిపోయినట్టు స్థానికులు గుర్తించారు. చెర్ల నుండి వెంకటాపురం మీదుగా నిత్యం వందలాది ఇసుక లారీల రవాణా కొనసాగుతుంది. అయితే ఓవర్లోడ్ ఇసుక లారీలతో ఈ బ్రిడ్జికి ముప్పు ఉందంటూ కూడా స్థానికులు భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆ మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేసి మనుగూరు మీదుగా వాహనాలను మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఈ వంతెన కుంగిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. వెంటనే అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండడంతోనే పోలీసులు అటువైపు నుంచి వాహనాలు వెళ్లకుండా, అటువైపు నుంచి ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. భద్రాచలం వెళ్లేటువంటి వాహనాలను ఏటునారం మీదుగా అధికారులు తలచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇసుక లారీల కారణంగానే బ్రిడ్జి డ్యామేజ్ అన్నట్టు కూడా స్థానికుల పరిస్థితి కనబడుతుంది. అధికారులు మొత్తం అటువైపు నుంచి వెళ్లకుండా ఏటునాగరం వైపు వెళ్లేటువంటి పరిస్థితులను అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. బ్రిడ్జి కుంగినటువంటి నేపథ్యంలోనే ఇసుక లారీల లోడుతో వస్తున్న లారీలన్నీ అక్కడే ఆపివేసి ఏటునాగరం మీద కావచ్చు, వేరే ప్రత్యామ్నాయ సంబంధించిన రోడ్డు నుంచి వెళ్ళాలి, కానీ ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళవద్దంటూ కూడా పోలీసులు ఆపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పూర్తిగా ఈ అధికారులు వచ్చిన తర్వాత యాకన్నగూడెం శివార్లోని రాళ్లవాగు బ్రిడ్జి పరిస్థితి ఏంటి, అసలు ఎటువంటి నేపథ్యంలో కుంగిపోవాల్సిన కారణాలు వచ్చింది, అసలు ఎటువంటి ప్రమాదం ఉంటో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.